నమస్తే కేటీ న్యూస్ కు స్వాగతం. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఎమ్మెల్యే బిఎల్ఆర్, ఎమ్మెల్సీ శంకర్ నాయకులతో కలిసి మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్ అభివృద్ధి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రి బీసీ రిజర్వేషన్లపై మాట్లాడుతూ కేబినెట్ ఆమోదంతోనే 42% బీసీ రిజర్వేషన్లు ప్రకటించిందని, బీసీ రిజర్వేషన్లతో ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. రిజర్వేషన్లపై ఉన్న అపోహలు కేవలం తప్పుడు ప్రచారమేనన్నారు. రిజర్వేషన్ల ప్రక్రియలో ఎవరి ప్రమేయం లేదన్నారు. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా రిజర్వేషన్లు అమలు చేశామన్నారు. మూసీ వరదపై మాట్లాడుతూ మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్కు మూసీపై ఎలాంటి అవగాహన లేదని, ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే మూసీ గేట్లు ఎత్తడం జరిగిందన్నారు. అందరినీ అప్రమత్తం చేసి 12 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, బాధితులను పునరావాస కేంద్రాలకు క్షేమంగా తరలించామన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు బురద రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలు, ప్రతిపక్షాలు అన్ని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఎవరెంతో వారికంతా అన్నటువంటి నినాదం మేరకు కుల సర్వే చేసి ప్రతి 150 ఇండ్లకు ఒకరు చొప్పున మనిషిని పెట్టి ప్రభుత్వ ఉద్యోగిని, బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగి ద్వారా సమాచారం సేకరించి అదంతా కూడా క్యాబినెట్ సబ్ కమిటీ, మీ జిల్లా వాసి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సబ్ కమిటీ చైర్మన్గా అందుకు సంబంధించినటువంటి అన్ని అంశాలను చర్చించి క్యాబినెట్ ముందు ఉంచి, క్యాబినెట్ ఆమోదంతో సభలో ఉంచి అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతో ఏకగ్రీవంగా బిల్లులు చేసి గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతికి పంపడం జరిగింది. ఇటీవల తమిళనాడు కేసులో కూడా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కేంద్ర నిబంధనలకు ఆటంకం లేకుండా రాష్ట్ర పరిధిలో తీసుకునే అంశాలకు వారికి ఒకవేళ గవర్నర్ గారు, రాష్ట్రపతి గారు 3 నెలల సమయం లోపల ఎస్ ఆర్ నో చెప్పకపోతే రాష్ట్రాలు ముందుకు పోవచ్చని చెప్పినటువంటి ఉదాహరణ మీ ముందు వస్తూ ఉన్నాం. అంతేగాక నేను మీ ద్వారా తెలంగాణ యావత్ ప్రజానికానికి దయచేసి తెలంగాణ ప్రభుత్వం పక్షాన చెప్పదలుచుకున్నా, ఈ రిజర్వేషన్ల వల్ల గిరిజనులకు రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి రిజర్వేషన్లకు డోకా లేదు. ఒక్క సీటు అటు ఇటు కాదు. వాళ్ళ జనాభా ప్రకారంగా రాజ్యాంగంలో పేర్కొన్న ప్రకారంగా వాళ్ళకు రిజర్వేషన్లు ఉంటాయి. దళితులకు సంబంధించి కూడా ఎస్సీలకు సంబంధించిన రిజర్వేషను రాజ్యాంగబద్ధంగా వారికి ఒక హక్కు ఉంది, కవచం లాంటి హక్కు ఉంది, వాళ్లకు కూడా అదేవిధంగా కొనసాగుతాయి. ఈడబ్ల్యూఎస్ 10% వచ్చినాడు కూడా మేము ఎవరో అభ్యంతరం చెప్పలే. ఈడబ్ల్యూఎస్లో బలహీన వర్గాలకు అవకాశం లేదు, ఎస్సీలకు అవకాశం లేదు, ఎస్టీలకు అవకాశం లేదు. మొత్తం వాళ్ళు ఉన్న శాతం ఎంత, ఎందుకు 10% ఇస్తున్నారని ఎవరు ప్రశ్నించలేదు. ఎందుకంటే అందరికీ న్యాయం జరగాలి. బలహీన వర్గాలకు సంబంధించిన లెక్కలలో 56% వస్తే 42% రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నారు. సామాజిక న్యాయం రావాలన్నప్పుడు కొంత సామాజికమైనటువంటి అవగాహన కలిగి అందరూ కూడా అవును అనే మాట ఆలోచన చేయాలి. ఎవరి హక్కును గుంజుకుంటలేరు. ఇక్కడ వెనుకబడినటువంటి బలహీన వర్గాలకు సంబంధించి ఒక అవకాశాన్ని సామాజిక న్యాయానికి ఛాంపియన్ అయిన కాంగ్రెస్ అవకాశం కల్పిస్తూ ఉంది. ఇది భారతదేశంలో ఎక్కడ లేదా, పక్క తమిళనాడులోనే నడుస్తూ ఉంది. మేమేం కొత్తగా ఈ దేశంలో రాజ్యాంగాన్ని రాయలే. ఆనాడు వీళ్ళు అంటా ఉన్నారు, ఫలానా కేసులో, ఇందిరా సహాని కేసులో 50% దాటద్దని ఉంది కదా అని అంటా ఉన్నారు. 50% దాటి 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చినటువంటి సందర్భంలో ఏం అడ్డంగా రాలే. రాజ్యాంగంలో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కావాలి. మేము అదే కోరుతున్నాం. మా ప్రభుత్వం అన్ని నివేదికలు పంపింది, మీరే కదా అమలు చేస్తలేరు. మరి మా తప్పేమున్నది? అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు అందరూ కూడా ఇది కావాలన్నప్పుడు మూడ్ ఆఫ్ ది హౌస్, ఇందులో ఉన్న అందరం కూడా మనం ఒక అభిప్రాయం చెప్తే ఆ అభిప్రాయాన్ని గౌరవించే బాధ్యత ప్రభుత్వం. అన్ని రాజకీయ పార్టీలు శాసనసభ వేదికగా దీన్ని ఆమోదం చెప్పినాయి. గవర్నర్ గారి దగ్గరికి అన్ని పార్టీలను పోయి కలిసినాము. ఇంతకంటే ఇక పెద్ద ఏకాభిప్రాయ ఉదాహరణకి ఏం కావాలి? ఎవరితో హక్కు గుంజుకుంటలేం కదా మేము. ఎవరు రాజకీయంగా అన్యాయం చేస్తారు చెప్తే కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్టెడ్ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఆర్ నాట్ డిస్టర్బింగ్. మా హక్కు
రాజకీయంగా సామాజికంగా ఎదగడానికి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా క్యాబినెట్ అంతా సభలో పెట్టి చర్చ చేసి నిర్ణయం తీసుకున్నాక కూడా దీన్ని కోర్టులకు పోవద్దని నేను అంటలేను. న్యాయస్థానాల పట్ల అపారమైన గౌరవం ఉంది. అందుకే మెరిట్ మీద మాట్లాడదాం. 8 తారీఖు అంతవరకు మీరు ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ఇచ్చుకుంటారా, మీరేం చేస్తారో మీ ప్రొసీడ్ కమ్మని చెప్పినటువంటి పరిస్థితి. నేను కోర్టు తీర్పు ఏది ఇచ్చినా స్వాగతించాలి. తప్పకుండా 8 తారీఖు నాడు అందరూ దీని మీద వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. కోర్టు నిర్ణయం జరుగుతుంది. అంతవరకు ఇవాళనో రేపో ఎల్లుండో ఎప్పుడో వాళ్ళ అనుకూలంగా అధికారుల యొక్క ప్రక్రియ ప్రాసెస్ విధి విధానాలల్లో ఎప్పుడో ఒకరోజు వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారని ఆశిస్తున్నా. దాని ప్రకారంగా ఇప్పటికే నిన్న మీరు చూసినారు, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. మహిళల రిజర్వేషన్ మీ అందరి సాక్షిగానే తీసినారు. రిజర్వేషన్లకు సంబంధించి కూడా కొంత అపోహలు ఉన్నాయి. ఇది ఎస్టీ సీటు. పోయినసారి ఎస్టీ రిజర్వ్ అయింది. ఈసారి సెకండ్ హైయెస్ట్ ఉన్న ఎస్టీ వస్తుంది. సెకండ్ హైయెస్ట్ ఈ ఎస్టీ సీటు ఇక్కడ మళ్ళీ రాదు. ఇక్కడ సెకండ్ హైయెస్ట్ ఉన్న స్థానంలో ఎస్టీ వస్తుంది. ఇక్కడ ఎస్సీ ఉంది, ఇక్కడ రాదు, మళ్ళా ఇక్కడ వస్తుంది. ఇది పోయినసారి బీసీ అయింది, ఈసారి కాదు. పోయినసారి అన్రిజర్వ్డ్ అయింది, ఈసారి కాదు. ఇది ఒక ప్రభుత్వం కాదు, ఒక విధానం. అది ఇవాళ నేను కొత్తగా రాసిన రాజ్యాంగం కాదు. ఇది కొంతమంది తెలియక దాని మీద కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి. ఇది ఎవరి జోక్యం లేదు. దీనికి డెడికేషన్ కమిషన్ పాపులేషన్ ప్రకారం ఇచ్చింది. నేను ఒక వ్యక్తి, ఒక గౌరవ పెద్ద ప్రధాన హోదాలో ఉన్న వ్యక్తి నన్ను అడిగిండు, మా ఊర్లో 100% బీసీలే ఉన్నారు, మాది జనరల్ అయింది అంటాడు. పోయినసారి బీసీ అయింది కాబట్టి ఈసారి జనరల్ అయింది ఆయన. ఇక నువ్వే రాసినావు, దానికి షీట్ ఉంది ఆయన దగ్గర. పాపులేషన్ ఎంత ఉంది, 2019 రిజర్వేషన్ ఏముండే, ఇప్పుడు ఏమైందని షీట్ ఆయన చూపెట్టు. ఇక్కడికి ఇంత కుల్ల ప్రశ్నాపత్రము ఆన్సర్ నువ్వే చూపెడుతున్నావు, మళ్ళీ నన్ను అడుగుతున్నావు అని చెప్పిన. అట్లనే తెలంగాణలో కూడా కొంత అరే నాకు ఇదైతే బాగుండని ఎవరైనా అనుకుంటాం. మనం అనుకున్నట్టు అవుతుంది. అది రాజ్యాంగం ఎందుకు అవుతుంది, ఎన్నికల కమిషన్ ఎందుకు అవుతుంది, గవర్నమెంట్ ఎందుకు అవుతుంది, కలెక్టర్లు ఎందుకయ్యా. కాబట్టి దయచేసి ఇందులో ఎవరి ప్రమేయం మేము గతంలో చేసుకున్నారు కదా అంటే వాళ్ళు మూర్ఖంగా చేసుకుండొచ్చు, కాన్స్టిట్యూషన్ అవహేళన చేసి ఉండొచ్చు. యూఆర్ నాట్ డూయింగ్ దట్. 10 సంవత్సరాలు అర్బన్ డెవలప్మెంట్ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కేటీ రామారావు గారికి ఆ శాఖ పట్ల అవగాహన ఉంది అని అనుకున్నా. నిన్నటి ప్రకటనతోటి మీద మంత్రి చేసిండు తప్ప లోపల ప్రజలకు సంబంధించిన అంశాలు కానీ విధానపైన నిర్ణయాల పట్ల అవగాహన లేదని స్పష్టమైంది నిన్నటి దాంతో. ఎందుకంటే ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించిన మూసీ ఓవర్ఫ్లో దానికి నిర్మాణ దశలోనే ఎంత ఇన్ఫ్లో ఎంత అవుట్ఫ్లో దానికి సంబంధించిన మాన్యువల్ గైడ్ లైన్స్తో సహా ఉంది. క్యాచ్మెంట్ ఏరియా వికారాబాద్ ఆ ప్రాంతంలో పడ్డ వర్షాలకు అనుగుణంగా గంటకు దాన్ని మానిటరింగ్ చేస్తూ నిలువ వదిలిపెడతారు. అందుకు సంబంధించి ప్రభుత్వం తరఫున మొత్తం ప్రపకండా చేసి మూసీని విడుదల చేయాల్సి వస్తుంది అని చెప్పిన తర్వాత అక్కడ ఉండబడేటువంటి ఆ పరివాహక ప్రాంత ప్రజలకు ఒక రాంగ్ ప్రపకండా, రాంగ్ విశ్వాసం కలగజేసి బీజేపీ టీఆర్ఎస్ పార్టీ మూసీ నిద్రల పేరు మీద చేసి వాళ్ళను అక్కడి నుంచి వరదచ్చిన కదలకుండా చేసినటువంటి పరిస్థితులల్లా ఇబ్బంది ఏర్పడ్డది. కానీ ప్రభుత్వం తరఫున హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వెంటనే దాదాపు 12 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ముంపుకు గురైనటువంటి నిర్వాసితులను దాదాపు కొన్ని వేల మందిని ఆ పునరావాస కేంద్రాలకు పంపి వారికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మూసి బురద రాజకీయం మానుకొని అది ఇటువంటి వరదలు ఉపద్రవాలు వచ్చినప్పుడు, ఎందుకంటే భవిష్యత్తులో క్లౌడ్ బర్స్టులు ఇంకా వస్తాయని చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ క్లౌడ్ బర్స్ట్ తెలంగాణ ఒక్కటికే పరిమితం కాలే, దేశం మొత్తంగా గ్రామాలు కొట్టుకుపోతుంది. అటు జమ్మూ కాశ్మీర్ నుంచి పెట్టుకుంటే, ఉత్తరాఖండ్ నుంచి పెట్టుకుంటే, మహారాష్ట్ర నుంచి పెట్టుకుంటే అన్ని రాష్ట్రాల్లో. మన దగ్గరనే మొన్న చూసాం కామారెడ్డి, మెదక్ జిల్లాలో ఏ విధంగా క్లౌడ్ బర్స్ట్ జరిగి ఏరియాలు గంటల వర్షం లోపల నెల మొత్తం కురవాల్సిన వర్షం ఒక గంటలో పడ్డప్పుడు అక్కడ ఉండబడేటువంటి ప్రకృతి వైపరీత్యం ఏ విధంగా ఉంటుందో చూసినాం. సో వికారాబాద్ ప్రాంతంలో క్యాచ్మెంట్ విపరీతమైన ఫ్లో ఉండడం వల్ల
విత్ అందరినీ అప్రమత్తం చేసి మూసి గేట్లు తీసినారు, మొత్తం గేట్లు. వాళ్ళందరినీ పునరావాసం కల్పించడం. బస్టాండ్ కట్టిందే మూసిలా, ఓవర్ఫ్లో అయినప్పుడు నీళ్ళు వచ్చినాయి, వెంటనే రెక్టిఫై చేసినాం. నిన్న నేను కూడా మూసి ఆ ఇమ్లిబాన్ బస్టాండ్ సందర్శించిన. నిన్న ఒక్కరోజు ప్రజలకు ఇబ్బంది కలిగింది, ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా ఎల్బీ నగర్ ఒక పాయింట్, దాని తర్వాత జేబీఎస్ ఒక పాయింట్, ఉప్పల్ ఒక పాయింట్, ఆరాంగఢ్ ఒక పాయింట్. ఏ జిల్లాలకు వెళ్ళిపోయే బస్సులు అక్కడ అంతా కూడా స్టాఫ్తో సహా పెట్టి బస్సులు అక్కడి నుంచి జిల్లాలకు సిటీలకు వస్తున్నప్పుడు విపరీతమైన ట్రాఫిక్ అవుతుందో ఇది పబ్లిక్ కన్వీనియన్స్ అయింది. ఇన్ని చేస్తే అవగాహన లేకుండా 10 సంవత్సరాలు పురపాలక సంఘం మంత్రిగా ఉన్న వాళ్ళు ఈ విధంగా మాట్లాడితే ప్రజలను ఇటువంటి విపత్కర ప్రకృతి వైపరీత్య పరిస్థితుల్లో ఆందోళనకు గురి చేసినటువంటి వాళ్ళే. నేను మళ్ళీ చెప్తానా, పాలిటిక్స్ ఈజ్ పాలిటిక్స్. ప్రకృతికి సంబంధించిన ఇబ్బంది వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి, నేను కాంగ్రెస్ పార్టీకి మద్దతు అడుగుతలే, నీ మద్దతు నాకు అవసరం లే. తెలంగాణ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం దృష్ట్యా అందరూ ఏకతాటి మీద ప్రాణ నష్టం లేకుండా వారికి సంబంధించి పునరావాసం విషయం లోపల మాతో మాట్లాడే ఇబ్బంది అయితే అధికారులతోటి మాట్లాడైనా అది పర్యవేక్షణ చేయాలి. చౌకబారు రాజకీయ ఆరోపణలు చేయడం ద్వారా, అవగాహన లేని మాటలు మాట్లాడడం వల్ల పబ్లిక్ను కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. పైనుంచి ఇన్ఫ్లో ఉన్నప్పుడు కిందికి వదిలిపెట్టకపోతే ఏం చేస్తారు? కట్టిపెట్టి డ్యామ్ తెంపాలనా? నేను ప్రజలను అప్రమత్తం చేయలేదా? అప్రమత్తం చేసి ఉండకపోతే ప్రాణ నష్టం జరిగేది కాదా? మీకు ఒక ప్రత్యక్షంగా నిన్న చెప్తా ఉన్నారు చాలామంది, సార్ ఈడ కూడా మాకు ఇవాళ ఇంత దుస్థితి రాకపోతుంటే ఒక హైడ్రా ఈ ప్రాంతంతో కూడా చేస్తే అని చెప్తా ఉన్నారు. సో పరిస్థితి ఏంటంటే ఎవరికి రిహాబిటేషన్ లేకుండా, ఆల్టర్నేటివ్ చెప్పకుండా ఎవరిని మేము అక్కడ నివాసాన్ని డిస్టర్బ్ చేస్తలేము. ఇప్పటికి కూడా కోరుతున్నాం ప్రజల సహకారాన్ని. అభివృద్ధికి సంబంధించి లేదా ప్రకృతి వైపరీత్యం నుంచి హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవడానికి సంబంధించి ఇవన్నీ కూడా అంతర్భాగమే అనే అంశాన్ని దయచేసి గమనించాల్సిందని కోరుతా ఉన్నాను.